హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం కట్ వర్క్ బ్లౌజ్ అయితే నేను ఇక్కడ చూపిస్తానండి. కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూపిస్తాను. చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే కటింగ్ స్టిచ్చింగ్ కూడా బాగానే చేసేస్తారండి. వేసుకున్న తర్వాత ఈ కట్స్ అనేది పైకి లేచినట్టుగా వస్తుందని చెప్తూ ఉంటారు. అలా లేవకుండా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. వీడియోని చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఇలా మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకొని ఉంటాం కదండి, ఆ పీస్ అయితే తీసుకోండి. నార్మల్గా మీరు ఏ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేసుకుంటారో అలానే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 36 నడుం లూజు బ్లౌజ్ అనమాట. కాకపోతే షోల్డరు ఒక 1/2 ఇంచు పెంచుకోండి మీరు. మిగతావంతా కూడా సేమ్ టు సేమ్ కట్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నేనైతే 2.75 ఇంచీలు తీసుకున్నాను నెక్ దగ్గర. కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను ఈ రౌండ్ కోసం అనమాట. అంటే వెనకాల ఒక రౌండ్ కోసము ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే మనకి ఇలా ఒక ఫోల్డింగ్ పైన ఉంటుంది కదండి, అలాగే క్యాన్వాస్ పేపర్ కూడా ఇలా ఒక ఫోల్డింగ్ పైన తీసుకోవాలి. అది వచ్చేసి వెడల్పు, ఈ షోల్డర్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఉండాలి. పొడవు వచ్చేసి చూడండి, ఈ బ్లౌజ్ ఎంత అయితే పొడవు ఉంటుందో దాంట్లో ఒక 2 ఇంచులు తగ్గించి ఆ పొడవునైతే తీసుకోండి, ఓకేనా. నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా. తర్వాత చూడండి, ఇలాగా మనమైతే పెట్టేసుకోవాలి క్యాన్వాస్ని. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పీస్ని దీనిపైన పెట్టేసుకోండి. ఇలాగ పెట్టేసుకొని ఇక్కడ మనకి రౌండ్ తిరిగే చోట ఒక మార్కింగ్ వేయండి. ఈ నెక్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది తీసేయొచ్చండి. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ పైన ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో వెనకాల రౌండ్ కోసము, ఈ క్యాన్వాస్ పైన కూడా ఇప్పుడు మనం అలాగే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 2.75 ఇంచులు తీసుకున్నాను, కింద వైపున 3 ఇంచులు తీసుకున్నాను. తీసుకొని సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటూ మీరు రౌండ్ షేప్ని అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఈ మార్కింగ్ నుంచి యువతల వైపుకి కాకుండా, అంటే కొంచెం బయటికి అనమాట, లోపలికి కాకుండా చూడండి ఇలా బయటికి ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటూ రావాలి. అంటే మనం ఇందాక వేసుకున్నాం కదా మార్కింగు, ఆ మార్కింగ్కి టేప్ ఆనించుకొని ఈ విధంగా 1/2 ఇంచు మార్జిన్తోనే ఈ కట్స్ అనేవి వేసుకోవాలండి. దానికన్నా ఎక్కువ వేస్తేనే మనకి కట్స్ అనేవి తిరగబడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కట్స్ మార్కింగ్ కోసము ఇలా ఒక బాటిల్ కప్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు అయితే ఉందండి ఈ కప్ ఒక వెడల్పు. ఇప్పుడు ఈ వేసిన మార్కింగ్ దగ్గర చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఈ మార్కింగ్ని, ఈ పై మార్కింగ్ని టచ్ అవుతూ ఇలా పెట్టాలన్నమాట. సో పైన మనము 1/2 ఇంచుతో మార్కింగ్ వేసాం కదా, దానికి పైకి వెళ్ళకూడదండి. ఈ కట్స్ అనేవి కొంచెం పెద్దగా వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఈ మార్కింగ్ని టచ్ అవ్వాలి, అలాగే ఇక్కడ టచ్ అవ్వాలన్నమాట. ఈ రెండిటికి టచ్ అవుతూ ఈ విధంగా మనం ఈ కప్ అయితే పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మీరు కట్స్ అనేవి మార్కింగ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ టచ్ అవ్వాలి మనకి, అలాగే ఈ 1/2 ఇంచు పైకి అయితే రాకూడదు, 1/2 ఇంచు లోపలే ఉండాలన్నమాట. ఈ కట్స్ ఏంటంటే 1 ఇంచ్ పైన, 1/2 ఇంచ్ పైన, 1 ఇంచ్ అలా పెట్టారంటే మీకు కట్స్ అనేవి కస్టమర్ వేసుకున్నాక తిరగబడిపోతూ ఉంటుందన్నమాట. అందుకని ఇలా 1/2 ఇంచ్ లోపల, 1/2 ఇంచ్కి కొంచెం తగ్గించినా పర్లేదండి, ఒక పాయింట్ ఇంకా పెంచకండి మీరు. సో ఇక్కడ వరకు మార్కింగ్ వేశాక పైన ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా లైన్ వేసుకోండి. చూడండి, ఇలా లైన్ వేశాక ఇక్కడ ఈ కట్స్ అనేది సగానికే మార్కింగ్ చేసుకొని ఈ లైన్లో కలిపేసేయాలి. చూడండి, ఈ షేప్ అయితే రావాలన్నమాట ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఒక 1/2 ఇంచు దాంట్లో కలిపేసేయాలి. ఇలా అయితే మార్కింగ్ వేసుకున్నాక మళ్ళీ చుట్టూ ఒక 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ పిన్స్ అయితే పెట్టేసుకోండి. మీరు పిన్స్ పెట్టేసుకున్నాక ఈ కట్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. తర్వాత చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో అదే షేప్లో మనం కటింగ్ అనేది రావాలండి. ఇలా కట్ చేసినప్పుడే మనము కటింగ్ ఎంత అయితే నీట్గా చేస్తామో కట్స్ కూడా అంతే నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఈ మూలల దగ్గర కరెక్ట్గా మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు ఎలా అయితే మూలల దగ్గర కరెక్ట్గా కట్ చేస్తామో స్టిచ్చింగ్ కూడా సేమ్ అలానే చేయాలి. ఇలాగే మీరు హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ మొత్తం కూడా ఈ 1/2 ఇంచు మార్జిన్తో కట్ చేసుకోవాలండి. అప్పుడే కట్స్ అనేవి తిరగబడదనమాట. సో ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం లైనింగ్ పీస్ అయితే తీసుకోవాలి. ఇలాగా ఈ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మధ్యలోంచి పెట్టుకోవాలండి.
మీకు చూడండి దీనికి వచ్చేసి సైనింగ్ ఉంటుంది. సైనింగ్ ఉండేది కింద వైపుకు ఉండాలండి. కింద వైపున గమ్ ఉంటుందన్నమాట. అప్పుడే మనం ఇలా ఐరన్ చేసుకుంటే అతుక్కుంటుంది. ఓకేనా, ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు పల్చటి క్లాత్ అనుకోండి, అప్పుడు వేరే క్లాత్ పైన ఈ క్యాన్వాస్ని పెట్టి మీరు స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఐరన్ చేసేసాక మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం కుట్టినప్పుడు ఏంటంటే ఇలా మెయిన్ క్లాత్ తీసుకుంటాం కదా, ఈ మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపు కిందకు ఉండాలండి, రైట్ సైడ్ పైకి ఉండాలి. తర్వాత మనం ఐరన్ చేసిన ఈ క్యాన్వాస్ అనేది పైకి కనిపిస్తూ పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా. తర్వాత సమానంగా సర్దేసుకోండి. సర్దేసుకొని మధ్యలో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి ఫస్ట్ నుంచి ఈ కట్స్ దగ్గరకు వచ్చేదాకా ఇలా కుట్టు వేసుకోండి. ఇలా వేసాక మళ్ళీ మీరు పిన్స్ కూడా పెట్టుకోవచ్చండి, ఎటు కదలకుండా ఉంటుంది. నేను ఇక్కడ 2 పిన్స్ అయితే పెట్టేస్తున్నాను. మధ్యలో అయితే కుట్టు వచ్చింది కాబట్టి మనకి ఎటు కదలదు అనమాట. సో ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఈ పై నుంచి ఈ క్యాన్వాస్ పక్క నుంచి ఇలా కుట్టు అయితే వేసుకోవాలండి. ఇక్కడ మనం ఎలా అయితే కట్ చేసామో ఈ మూలల దగ్గర కరెక్ట్గా ఆ మూలకే మీరు కుట్టును అనేది వేయాలి. ఒక్క పాయింట్ కూడా తగ్గించకూడదు అనమాట. ఓకేనా, ఇలా దగ్గర నుంచి ఇలా కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. చూడండి ఈ మూలల దగ్గర వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా సూదిని అనేది కిందకి దింపేసుకొని మళ్ళీ పాదాన్ని పైకి ఎత్తుకోండి. మీరు కొత్త వారైతే ఏం చేయాలంటే ఈ కట్స్కి ఈ మూల దగ్గర వచ్చినప్పటికి కొంచెం ఒక రఫ్ అంటే ఒక్క కుట్టు అటు ఇటుగా మీరు రఫ్ అయితే వేసుకోవాలి. అలా రఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఈ కట్స్ మొత్తం కుట్టేశాక మనకి రివర్స్ తిప్పుతాం కదా, తిప్పినప్పుడు అది నేను ఇది కట్స్ తిప్పినాక చెప్తానండి, ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. సో ఈ విధంగా అయితే ఫస్ట్ నుంచి చివరి దాకా ఇలా మనము ఈ క్యాన్వాస్ పక్క నుంచే కుట్టుకుంటూ రావాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు, ఇలానే మీరైతే కుట్టుకుంటూ రావాలి. ఇలా మీరు పిన్స్ పెట్టడం వల్ల ఎటు కదలకుండా కూడా ఉంటుందన్నమాట. మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి, అలాగే పక్కన పిన్స్ కూడా పెట్టుకోండి. కొత్త వారైతే ఖచ్చితంగా పిన్స్ పెట్టేసి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసాం కదండి. ఇప్పుడు మనకు ఒక 1/4 ఇంచు క్లాత్ విడిచిపెట్టేసుకొని మొత్తం కూడా ఈ రౌండ్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ మధ్యలో మనకి కట్స్ ఉంటుంది కదా, ఈ కట్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. ఒక పాయింట్ వదిలిపెట్టేసి అంటే ఈ కుట్టు దగ్గరికి ఒక పాయింట్ విడిచిపెట్టేసి ఈ విధంగా కట్స్ అనేవి ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఇలా కట్ చేసుకోండి. మరీ దగ్గరగా కట్ చేసేయకండి, మళ్ళీ ఊడిపోతుంది అనమాట. ఇందాక నేను రఫ్ చేసుకోవాలని చెప్పాను కదండి, ఇలా మనం తిప్పినప్పుడు ఊడిపోతూ ఉంటుందన్నమాట. రఫ్ చేయలేదు అంటే ఊడిపోతుంది. చూడండి ఇలా నేను ఈ మూలల దగ్గర సర్దుకుంటున్నాను కదా, ఇలా సర్దుకున్నప్పుడు మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఎక్కడ కూడా మీకు పోగులు వచ్చేయకుండా ఊడిపోకుండా ఉంటుంది. అందుకని మూలల దగ్గర ఒక్క పాయింట్ మీరు రబ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ కినారి కుట్టు అయితే వేసుకోవాలి. మీరు ఈ కినారి వేసినా సరిపోతుంది, లేదంటే ఒక పాయింట్ విడిచిపెట్టేసుకొని ఇలా కుట్లు వేసుకున్నా సరిపోతుంది. సో ఇలా ఫస్ట్ నుంచి చివరి దాకా అయితే కుట్టు అయితే వేసుకోవాలి. మీకు ఇందాక నేను రబ్ చేసినట్టుగా కూడా అనిపించలేదు కదా, నేనైతే రబ్ చేయకుండానే వేసానండి. కానీ కొత్త వారైతే అలా కాకుండా రబ్ చేసుకుని వేస్తేనే మీకు చాలా నీట్గా వస్తుందండి ఈ మూలల దగ్గర. మీకు కావాలంటే నేను హ్యాండ్ అయితే కుడతాను కదా, అది కూడా నేను వీడియో తీసి షార్ట్ వీడియోలో మీకు చాలా వివరంగా చెప్తానండి, ఏ విధంగా మనం ఈ మూలల దగ్గర రబ్ చేసుకోవచ్చు అనుకొని. సో ఖచ్చితంగా కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఫస్ట్ నుంచి ఈ చివరి దాకా కూడా మనం ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. అంతేనండి, మనకి నీట్గా అయితే రెడీ అయిపోతుంది. బ్యాక్ పార్ట్ అయినా సరే, హ్యాండ్స్ అయినా సరే, ఫ్రంట్ పార్ట్ అయినా సరే ఇలా మీకు తిరగబడకుండా స్టిప్పుగా అంటే కస్టమర్ బ్లౌజ్ వేసుకున్నాక కూడా వెనకాలకి తిరిగిపోకుండా స్టిప్పుగా నిలబడుతుందన్నమాట. అయితే క్యాన్వాస్ కూడా కొంచెం మంచిదే తీసుకోండి. ఓకేనా అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.